తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్తే తేజ గారు. మీరొచ్చారేంటి లాయర్ గారు? కాల్ చేస్తే మేమే ఆఫీస్కి వచ్చేవాళ్ళం కదా. లేదు సార్, ఒక అర్జెంట్ మ్యాటర్, అందుకే రిజిస్టర్ ఆఫీస్ నుండి డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేసాను. అర్జెంట్ పనా? ఏంటది? ఏమైంది లాయర్ గారు? పర్లేదు చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి తెలియాల్సిందే కదా. నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశారా? ఆస్తి మొత్తాన్ని పిల్లలందరి పేరు మీద సమానంగా పంచారా? ఏంటి మామయ్య, ఆస్తి పంపకాల అవన్నీ ఇప్పుడెందుకు? నీకు అవన్నీ వివరంగా తర్వాత చెప్తానమ్మా. మీరు చెప్పండి లాయర్ గారు. లేదు సార్, మీరు చెప్పింది ఏది నేను చేయలేకపోయాను. ఏదైనా ప్రాబ్లమా? చెప్పండి లాయర్ గారు. మీ పెద్దబ్బాయికి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చినప్పుడు డాక్యుమెంట్స్ పైన సైన్ చేశారా? అవును, చేశాం. సైన్ చేసే ముందు వాటిని చెక్ చేశారా? అంత పర్టికులర్గా మేము చూడలేదు. అసలు విషయం ఏమైందో చెప్పండి లాయర్ గారు. మీ పెద్దబ్బాయి పవర్ ఆఫ్ అటార్నీతో పాటు మీ ఆస్తి మొత్తాన్ని రాయించుకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తి మీద సంపూర్ణ హక్కు సంజయ్ మేఘన్న పేర్ల మీద ఉంది. ఈ ఇంట్లో మీకెంత అధికారం ఉందో మాకు కూడా అంతే ఉంది. చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉంది. అందుకే చెప్పాల్సి వచ్చింది. లేదు, అలా జరగదు. సంజయ్ ఇప్పుడు అలా చేయడు. మీరు డాక్యుమెంట్స్ సరిగ్గా చెక్ చేశారా? ప్రతి లైను 1కి 10 సార్లు చెక్ చేశాను మేడం. మీరు కష్టపడి సంపాదించిన దాంట్లో ఒక్క పైసా కూడా మీకు సంబంధం లేకుండా మొత్తం వాళ్ళ పేరు మీదే రాసినట్టుంది. ఇదిగోండి డాక్యుమెంట్స్ కాపీ. ఒకరోజు సంజయ్ బావ గారు ఎవరితోనో రహస్యంగా ఫండ్ ట్రాన్స్ఫర్ గురించి, పవర్ ఆఫ్ అటర్నీ గురించి మాట్లాడారు. దేవుడిని విడదీసే విపరీతం, ప్రాణానికి దేహానికి కలహం పెట్టే పంతం, రామయ్య లక్ష్మయ్య విడిపోయే ఈ మాయా, కల్పించిన కలివాల్మీకెవరో. ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. ఏంటక్క నువ్వు చెప్పేది? నమ్మలేకపోతున్నాను. కానీ అదే నిజం ఉషా. అత్తయ్య మామయ్య బావగారి మీద నమ్మకంతో డాక్యుమెంట్స్ ఏమీ చెక్ చేయకుండా సంతకాలు పెట్టేశారు.
అదే అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళు ఆస్తి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. కన్న కొడుకే ఇంత ఘోరం చేసేసరికి అత్తయ్య మామయ్య తట్టుకోలేకపోతున్నారు. సమయానికి ఆయన కూడా ఇంట్లో లేరు. లేకపోతే వాళ్ళు చేసిన తప్పుకి నిలదీసేవారు. నిలదీయడం వల్ల బాధలు పెరిగి గొడవలు అవుతాయి తప్ప లాభమే ఉందక్కా. చేసిన తప్పుని తెలివిగా కప్పిపుచ్చుకుంటారే కాని వాళ్ళల్లో పశ్చాత్తాపం ఉండదు. అత్తయ్య మామయ్యని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఉషా. లాయర్ వెళ్ళిన తర్వాత నుండి బాధగా రూమ్ లోనే ఉండిపోయారు. వాళ్ళకి ధైర్యం చెప్పేంత పెద్దవాళ్ళం కాదు. పొరపాటు సరిదిద్దే అవకాశం కనిపించక ఒంటరిగా మౌనంగా చూస్తూ ఉండిపోయాను. ఈ మోసానికి ఎప్పటినుంచో కుట్ర జరుగుతుందక్కా. అదే విషయం అత్తయ్య గారికి ఎప్పుడో చెప్పాను. జాగ్రత్త పడతారనుకున్నాను. కానీ ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించలేదు. లాయర్ రావడం వల్ల ఈరోజు నిజం బయటపడింది. లేకపోతే ఎప్పుడు తెలిసేదో, ఇంకెన్ని కుట్రలు బయటపడేవో. కుట్రలు చేయడం, కలుసున్న మనుషులని విడదీయడం మేఘన అక్కకి కొత్త కాదు. మేఘనక్క కాదు, అది నిజంగా జిత్తులు మారి నక్కే. ఫస్ట్ మీ ఇద్దరిని టార్గెట్ చేసింది, ఆ తర్వాత నన్ను, ఇప్పుడు ఆస్తి పేరుతో అత్తయ్య మామయ్యని. తోడి కోడళ్లమైనందుకు తన ఆధిపత్యం కోసం మన మీద ఈర్ష కోపం పెంచుకుంది. తండ్రి మినిస్టర్ అయ్యుండి కూడా ఆస్తి మీద ఇంత ఆశ ఎందుకక్కా? తల్లిదండ్రుల్లా చూసుకునే అత్తయ్య మామయ్యల్ని బాధ పెట్టడం ఎందుకక్కా? ఎందుకు ఏంటి అన్న ప్రశ్నలకి సమాధానం ఆ మొగుడు పెళ్ళాలకే తెలియాలి. తెలుసుకోలేరక్కా. ఆస్తి కోసం అమ్మా నాన్నల నమ్మకాన్ని అమ్ముకున్నారు. జీవితంలో సరిదిద్దుకోలేనంత తప్పు చేశారు. ఇంకా దారుణమైన విషయం ఏంటో తెలుసా ఉషా? ఇంత జరిగినా కూడా మేఘనక్క కానీ బావగారు కానీ చీమ కుట్టినట్టు కూడా ఫీల్ అవ్వడం లేదు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఇంట్లో ఎంత బాగా నటిస్తున్నారో తెలుసా? బావగారేమో రోజు ఆఫీస్కి వెళ్తున్నారు, మేఘనక్క క్యాజువల్ గా ఇంట్లో తిరుగుతుంది. వాళ్ళని తలుచుకుంటేనే కోపం వస్తుంది. అన్నిటికీ తెగించే ఈ పాపం చేసుంటారు. అక్క, మనకే ఇలా ఉందంటే కన్న కొడుకు చేసిన తప్పుకి అత్తయ్య మావయ్య చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ధైర్యం చెప్పలేకపోయినా తోడుగా నువ్వు చిన్నబావగారున్నారన్న ధీమా నువ్వు. మా ఆయన వచ్చాక మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించడానికి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. సరే ఉషా, ఉంటానక్క.